వచ్చేసరికి ఈ 10 షేర్లు కానీ 20 షేర్లు కానీ ఇంకా అతని అకౌంట్లోకి రాలేదు. అంటే లాభమే అది, కానీ ఇంకా ఏం చేయలేదు, వాడి అకౌంట్లో వాడి చేతికి రాలేదు. అంటే అవి లాభమే, వాడి చేతికి వస్తుంది, కానీ అప్పటికి ఇంకా పంచలేదు. దాన్ని ఏమంటున్నాం, పంచిపెట్టబడని లాభాలు, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అనేటువంటివి. ఆదాయం సంపాదించారు, లాభం వచ్చింది, కొన్ని షేర్లు నీకు ఇస్తామని చెప్పాం, ఆ షేర్లు అనేటువంటివి లెక్కలేసేటప్పటికి ఇంకా పంచలేదు. దాన్ని ఏమంటున్నాం, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, పంచిపెట్టబడని లాభాలు. అంటే నేషనల్ ఇన్కమ్ నుంచి, జాతీయ ఆదాయం నుంచి ఏమేమి తీసేయాలి, పరోక్ష పన్నులు, కార్పొరేట్ ట్యాక్స్, దాంతోపాటు సోషల్ సెక్యూరిటీ డిపాజిట్స్, కంట్రిబ్యూషన్స్, దాంతోపాటు అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అనేటువంటివి తీసేస్తే ఏమొస్తుంది, పర్సనల్ ఇన్కమ్. అంటే వ్యక్తి ఆదాయం, వెష్టి ఆదాయం. దాన్ని ఏమంటారండి, వెష్టి ఆదాయం. ఇప్పుడు చూడండి, ఎంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు బదిలీ చెల్లింపులు అంటే ఉత్పత్తిలో పాల్గొనకపోయినప్పటికీ, ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనకపోయినప్పటికీ ఉచితంగా వచ్చేటువంటి వాటిని, ఫ్రీగా నీకు వచ్చేటువంటి వాటిని ఏమంటున్నాం, బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫరబుల్ పేమెంట్స్, ఫ్రీగా వచ్చేటువంటివి. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. లాజిక్ ఏంటి అంటే, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి వాటిని ఏమంటుంది అంటే బదిలీ చెల్లింపులు అంటున్నాం. ఇప్పుడు బదిలీ చెల్లింపులు అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. బదిలీ చెల్లింపులు అంటే ఏంటి అంటే స్కాలర్షిప్లు అనేటువంటివి. నువ్వేమన్నా ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొన్నావా, ఫ్రీగా వస్తుందా లేదా? దాంతోపాటు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్, గవర్నమెంట్ హాస్పిటల్ నువ్వేమన్నా డబ్బులు కడుతున్నావా వైద్యం చేయడానికి? డబ్బు ఫ్రీగా వచ్చిందా? ఫ్రీగా వస్తే అదేంటిది, బదిలీ చెల్లింపులు. దాంతోపాటు పెన్షన్స్ అనేటువంటివి. పెన్షన్స్ అంటే ఏ పెన్షన్స్? ఉద్యోగం చేసి రిటైర్డ్ అవుతాడే, ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడా, రిటైర్డ్ అయిన తర్వాత వాడు ఏమైనా ఉత్పత్తిలో పాల్గొంటున్నాడా, అయినా కూడా ఫ్రీగా ఇస్తున్నారా? అది కూడా ఏంటిది, బదిలీ చెల్లింపులు. దానితో పాటు సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అంటే వికలాంగుల పెన్షన్లు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి విడో పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటివి, బదిలీ చెల్లింపులు. అంటే నేను ఒక్కటే చెప్తున్నాను, బదిలీ చెల్లింపు అంటే ఏంటి, గవర్నమెంట్ ఉచితంగా అందించేటువంటి వాటిని, ఎటువంటి ఉత్పాదక కార్యక్రమంలో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వం చెల్లించేటువంటి వాటిని ఏమంటున్నాం, బదిలీ చెల్లింపులు. మరి ఈ బదిలీ చెల్లింపులు ఎవరికి వెళ్తున్నాయి? పెన్షన్ ఎవరికి వెళ్తుంది? ఇండివిజువల్కి వెళ్తుందా లేదా? వ్యక్తి చేతికి వెళ్తుందా లేదా? అంటే వ్యక్తి ఆదాయంలో కలుపుతామా లేదా? వ్యక్తి ఆదాయంలో కలపాలి. దీంట్లో కలపాలి, వ్యక్తి ఆదాయంలో కలపాలి. దాంతోపాటు ఈ పెన్షన్స్ అనేటువంటివి ఇండివిజువల్ చేతికి వెళ్తుందా లేదా? అంటే కలపాలా లేదా? అంటే బదిలీ చెల్లింపులు అనేటువంటివి ఈ దేంట్లో ఉంటున్నాయి, వెష్టి ఆదాయంలో ఉంటున్నాయి. బదిలీ చెల్లింపులు అనేటువంటివి జాతీయ ఆదాయంలో ఉండవు. బదిలీ చెల్లింపులు దేంట్లో మాత్రమే ఉంటాయి, వ్యక్తుల చేతికొచ్చిన ఆదాయంలో మాత్రమే అర్థమవుతుందా లేదా? నేను మళ్ళీ చెప్తాను చూడండి. పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటో చెప్తున్నాను, వెష్టి ఆదాయము అంటే ఏంటో చెప్తున్నాను. వెష్టి ఆదాయం లేకపోతే పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటండి, ద ఇన్కమ్ గెయిన్డ్ బై ఇండివిడ్యువల్స్, ద ఇన్కమ్ రిసీవ్డ్ బై ఇండివిడ్యువల్స్, ద ఇన్కమ్ రిసీవ్డ్ బై ఇండివిడ్యువల్స్. వ్యక్తుల చేతికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఏమంటున్నాం, వ్యక్తి ఆదాయము, వెష్టి ఆదాయము అంటున్నాం. మరి ఇప్పుడు జాతీయ ఆదాయం మొత్తము కూడా వెష్టి ఆదాయం కాదు. ఒక వ్యక్తి సంపాదించిన ఆదాయం మొత్తం కూడా అతని చేతికి వెళ్ళదు. ఒక వ్యక్తి సంపాదించినటువంటి ఆదాయంలో కొంత ఏం చేస్తాడు అంటే అతను ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో చెల్లిస్తాడు. కొంత ఏం చేస్తాడు అంటే తన యొక్క భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టుకుంటాడు. కొంత ఏం చేస్తున్నాడు అంటే అతని చేతికే ఇంకా కంపెనీలు అనేటువంటివి ఇవ్వలేదు. దీనితో పాటు అతను ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనకపోయినా కొంత డబ్బు అనేటువంటిది అతని చేతికి రావడం జరుగుతుంది. దాన్ని బదిలీ చెల్లింపులు అని పిలుస్తున్నాం. అంటే నేషనల్ ఇన్కమ్కి బదిలీ చెల్లింపులు కలిపి
అతను ఈ కార్పొరేట్ ట్యాక్స్లు, దాంతోపాటు సాంఘిక భద్రతా విరాళాలు, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అనేటువంటివి తీసేస్తే ఏమొస్తుంది? పర్సనల్ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది, వెస్టి ఆదాయము అనేటువంటిది వస్తుంది. దీని నుంచే ఇంకొక డెఫినేషన్ కూడా తీసుకొద్దాము. వెస్టి ఆదాయం మొత్తము నువ్వు ఖర్చు చేయడానికి రైట్ ఉందా? నీకు నీ చేతికి వచ్చినటువంటి ఆదాయం మొత్తాన్ని నువ్వు ఖర్చు చేసే రైట్ ఉందా? ఏం లేదు. నేను ఇప్పుడే చెప్తున్నాను, నాకు ఈ నెల 70,000 రూపాయలు శాలరీ అనేటువంటిది వస్తే నేను ఏం చేయాలి? కొంత డైరెక్ట్ ట్యాక్స్ అనేటువంటిది పే చేయాలి. ఏ ట్యాక్స్ పే చేయాలి? ప్రత్యక్ష. ఇంతకుముందు పరోక్ష పనులు. ఇప్పుడు ప్రతి సంవత్సరము నాకు వచ్చిన ఆదాయం మొత్తాన్ని నేను ఏం చేయాలి? గవర్నమెంట్కు లెక్కలు చూపించి నేను ఇంత సంపాదించాను కాబట్టి నీకు ఇంత ఇస్తున్నాను అంటే నాకు 6 లక్షలు నాకు సంవత్సర ఆదాయం అంటే 6 లక్షలు నేను ఖర్చు పెట్టుకోవచ్చా? 6 లక్షల్లో మళ్ళీ ఒక 50,000 60,000 ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే ఎంతైతే నువ్వు ఖర్చు పెట్టుకునేటువంటి అర్హత ఉందో ఆ డబ్బుని డిస్పోజ్